హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా, వాస్తవానికి అదొక విప్లవాత్మకమైన మార్పు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను చాలా పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించే ప్రయత్నం చేసింది. ఇంచుమించు 6,000కు పైగా గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఎక్కడ ఏ చిన్న సమస్య లేకుండా రైతులకు వాళ్ళ హక్కులను బదలాయించే కార్యక్రమాన్ని చాలా నీట్గా చేసుకుంటూ పోయింది. అట్లాంటి పథకాన్ని మన కూటమి నేతలు ఎట్లా విమర్శలు అంటే ఆరోపణలు చేస్తూ వచ్చారో చూసినాం కదా. ఇక మన పచ్చపత్రికలు అయితే మీ భూమిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం గుత్తాధిపత్యం సాధించి అమ్మేసుకుంటున్నాడు, మీ అంటే పట్టా మీ పేరు మీద ఉంటుంది కానీ హక్కులన్నీ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంటాయని చెప్పి ఇక విపరీతమైన రాద్ధాంతం చేశారు. తర్వాత టీడీపీ మేనిఫెస్టోలో అయితే ఏకంగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తున్నామని చెప్పి తీర్మానం కూడా చేసేసారు. కానీ ఇప్పుడు అదే పథకం కూటమి సర్కారుకు ముద్దయిపోయింది అనమాట. నాడు వద్దన్న పథకమే ఇప్పుడు ముద్దయింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రతి రాష్ట్రానికి 500 కోట్లు ఇనీషియల్ అమౌంట్ కింద, అంటే ఆ డ్రోన్లు కావచ్చు, తర్వాత టెక్నికల్గా రోబోలు ఇట్లాంటివన్నీ తెప్పించే కార్యక్రమం కావచ్చు, తర్వాత సర్వేయర్లకు జీతాలు, ఇట్లా చాలా రకాలుగా ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆ ఖర్చులను కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గతంలోనే ప్రకటించారు. ఒకవేళ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేయకపోతే ఆయా రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు కేంద్రం నుంచి వచ్చే రాయితీలు కానీ, సబ్సిడీలు కానీ, ఇన్సెంటివ్స్ కానీ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి తీవ్రమైన స్వరంతో ఆమె చెప్పడంతో అప్పట్లో సంచలనం అనమాట. సో దానికి అనుగుణంగా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అదే పేరేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కానీ దానికి వేరే పేరు పెట్టి ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేస్తూ ఉన్నారంట. ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇప్పుడు మళ్ళీ తతంగా నడిపిస్తూ ఉన్నారు అన్నట్టు. జగన్ హయాంలో రీసర్వే వద్దు, ఇప్పుడు ముద్దంట. వైఎస్ జగన్ హయాంలో భూముల సర్వేపై నాడు ప్రతిపక్ష పార్టీలుగా టీడీపీ, జనసేన తీవ్ర విమర్శలు చేశాయి. మీ భూములు లాక్కోవడానికి రీసర్వే చేస్తున్నారని నాడు ఆరోపించారు. ఇప్పుడు అదే రీసర్వేను మళ్ళీ సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించే పరిస్థితి. రీసర్వేపై ప్రజల్లో భయం పట్టుకుంది. అనవసర గొడవలకు పాలకులే కారణమవుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో మాదిరి రీసర్వేలో తప్పులు జరగవని కూటమి ప్రభుత్వాధినేతలు నమ్మబలుకుతున్నారు. సర్వే అంటేనే రచ్చకు తెరలేపినట్టు అవుతుంది. సాధారణంగా భూ క్రయ విక్రయాల సందర్భాల్లో సంబంధిత యజమానుల కోరిక మేరకు రెవెన్యూ అధికారులు సర్వే చేస్తారు. దానికి కూడా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. వివాదాస్పద భూములున్న సర్వే చేయించుకుంటుంటారు. కానీ ప్రభుత్వం తనకు తానుగా రీసర్వేకు శ్రీకారం చుట్టడంతో ఆందోళన మొదలైంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం, ఇది తప్పనిసరి చేయడం వల్ల ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేయాల్సి వస్తుందని అంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో వైసీపీపై వ్యతిరేక ప్రచారానికి కూటమి రీసర్వేను ఆయుధంగా మలుచుకుంది. మరీ ముఖ్యంగా సర్వేరాళ్లపై జగన్ బొమ్మను ముద్రించడం కూడా కూటమి ఆరోపణలకు బలాన్నిచ్చింది. వైసీపీ ఘోర పరాజయానికి కారణమైన వాటిలో రీసర్వే కూడా ఒకటి. అలాంటి దాన్ని ఇప్పుడు కూటమి సర్కార్ మళ్ళీ మొదలుపెట్టింది. రీసర్వేపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఒక రకమైన ఆందోళన మాత్రం ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో రీసర్వే కారణంగా కొందరి భూముల్లో తేడాలు వస్తాయి. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములో అడుగు మేర పోగొట్టుకోవాల్సి వచ్చినా తప్పకుండా గొడవలు జరుగుతాయి. ఇలాంటి సమస్యల్ని ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందో చూడాలి. మరి అదే రీసర్వే కదా, ఏం టర్మ్స్ మారుతున్నాయి? సేమ్ వాళ్ళే రైతులు, వాళ్ళవే భూములు, ఇంకా రీసర్వే దేనికి? మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్, వాళ్ళ అనునాయులందరూ కూడా ఇంకా సామాజిక వర్గం అంటేనే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు కదా. మరి వాళ్ళు లాక్కపోరా ఇప్పుడు రీసర్వే చేస్తే? ఇప్పుడు గగ్గోలు పెట్టొద్దా? ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. వాస్తవానికి అంటే గతంలో ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చాలామంది భూ పరిరక్షక నిపుణులు చాలా విషయాలు చెప్పారు. అప్పుడెప్పుడో 1900 సంవత్సరంలో జరిగిన సర్వే తప్పిస్తే ఆ తర్వాత ఎక్కడ కూడా ల్యాండ్ రికార్డ్స్ పారదర్శకంగా లేవు. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, తర్వాత చుక్కల భూములు, పట్టదారు భూములు, ఇట్లా చాలా రకాల భూములు ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్క సెక్షన్ దగ్గర ఉంటాయి. మీ పొలం మీ పేరు మీద ఉన్నా కూడా మీది మీరు నిరూపించుకోవాలంటే కోర్టులలో ఎన్నో వివాదాల నడుమ కేసులు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వమే మీ భూమిని గుర్తించి దానికి హద్దురాలు కేటాయించి ఒక డిజిటల్ పాస్బుక్ ఇస్తుంది. దాంతోపాటు ఆన్లైన్ నంబర్ కొడితే వచ్చేలాగా మీ అంటే జస్ట్ చిన్న డిజిటల్ సిగ్నేచర్తో మీ క్రయ విక్రయాలు జరుపుకునేలాగా ప్రభుత్వమే జవాబుదారీగా ఉంటూ చేసే కార్యక్రమం ఇది.
ఇది నెత్తినోరు కొట్టుకున్నా కూడా ఆనాడు అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి సర్కారును సాగనంపిర్రు. మరి ఇప్పుడు కూటమి సర్కారు దీని మీద ఏం చెప్తుంది? వీళ్ళు ఏమైనా పత్తిత్తులా శుద్ధపూసలా? ఇప్పుడు శాండ్ స్కాము, లిక్కర్ స్కాము, మొన్నటిదాకా కోడి పందాల సందర్భంలో ఇంచుమించు 5,000 కోట్ల పైచిలకు ప్రజాధనాన్ని 3 రోజుల్లో నొక్కేసారు. మరి ఇదంతా అవినీతి కాదా? ఈ అక్రమ దందాకు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ ఈ కూటమి నేతలు, కూటమి పెద్దలు దీన్ని ఊరికే వదిలిపెడతారా? సో ఆలోచించుకోవాల్సింది రైతులే. ఎక్కడికక్కడ తిరగబడితే తప్ప సమస్యలు పరిష్కారం కావు. సో బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.